సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరవల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. సోమనాథ్ దేవాలయం పాలి మార్కెట్లో ఉంది. ఇది అతి ప్రాచీనమైనది, పురాణ ప్రశస్తం కలిగి ఉన్నది. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రము. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకున్న ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు శకం 649లో అదే శిథిలాల మీద 2వ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నర్గా ఉన్న జునాయద్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలైన మార్వార్, బ్రోచ్, ఉజ్జయిని, గుజరాత్ మొదలైన వాటి మీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో 2వసారి నిర్మించిన సోమనాథ్ దేవాలయం ధ్వంసమయ్యింది. ఆ తర్వాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా బాసిల్లడంతో కనౌజ్ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రము కాశీతో సమానంగా వెలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ ఉన్న అపార ధనరాశులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6/1/1026న మహమ్మద్ గజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50,000 మంది నేలకూలారు. యుద్ధం మొదలైన 7 రోజులకి మాండలికులు ఇక గజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో అమీర్ గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టి కరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన గజనీ సోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలుగా చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి ఆలయాన్ని ధ్వంసం చేసిపోయాడు. ఆ సమయంలో పఠాన్ ప్రభువైన పరమదేవ్ ఈ మూకలపై విరుచుకుపడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక గజనీ సేనలు పారిపోయాయి. ఆ తర్వాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేశాడు. ఇది 4వసారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇది కూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకొని ఈ ఆలయాన్ని, పట్టణాన్ని పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖ మండపంతో శోభిల్ల చేశాడు. ఇక 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామని చంపి రాజ్య విస్తరణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారి పొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరిన వాడు 1299లో సోమనాథ్ మీద పడి కులుం ఖాన్ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టి ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తర్వాత 1325-31 ప్రాంతంలో జునాగఢ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాతి కాలంలో 1459లో మహమ్మద్ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేశాడు. ఆ తర్వాత అక్బర్ పరమత సహనం కలిగి ఉండడం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలు లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబ్ కాలంలో 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి సోమనాథ్
మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగ ప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటి నుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11/5/1951న లింగ ప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త దిగ్విజయ్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 1995 నుంచి 1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయి బాబా ప్రారంభం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటి అన్ని దేశాల వారిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావ తరంగాలను వెదజల్లుతుంది. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తుడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం. ఇక్కడ శివుడు సోమనాథుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపహ ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు. 6 మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది జూనాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కెఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెప్తారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్థం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారణ యుగము. రెండవసారి యాదవరాజైన వల్లభాయి ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీస్తుపూర్వం 649లో పునర్నిర్మించాడని ఒక అంచనా. తర్వాత 725లో సింధు నగర అరబ్ గవర్నర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపాడు. క్రీస్తు శకం 815లో గుర్జర ప్రతిహార రాజైన రెండవ నాగ భట ఈ ఆలయాన్ని 3వ మారు ఎర్ర ఇసుకరాలతో బృహత్తరంగా నిర్మించాడని ఊహించబడుతుంది. క్రీస్తు శకం 1024లో గజనీ మహమ్మద్ తార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకొని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజీ హాన్ హిల్వారాకు చెందిన చోలంకి రాజైన భీమ్ దేవుల చేత క్రీస్తు శకం 1026-1042 మధ్య ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమారా పాల్ చేత క్రీస్తు శకం 1143-72 మధ్య పునర్నిర్మించబడింది. క్రీస్తు శకం 1296 ఈ ఆలయం మరొక మారు సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది. క్రీస్తు శకం 1308లో సౌరాష్ట్ర రాజైన చుదాసమ వంశీయుడైన మహీపాదావ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీస్తు శకం 1326-51 మధ్య ఈ ఆలయంలో లింగ ప్రతిష్ఠ జరిగింది. క్రీస్తు శకం 1375లో ఈ ఆలయం మరొక మారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫర్ షా చేత కూల్చబడింది. క్రీస్తు శకం 1451లో
గుజరాత్ సుల్తాన్ అయిన మహమ్మద్ చేత తిరిగి కూల్చబడింది. క్రీస్తు శకం 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీస్తు శకం 1701లో ఔరంగజేబ్ చేత ఈ ఆలయాన్ని మరొక మారు ధ్వంసం చేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్లను ఉపయోగించి ఔరంగజేబ్ మసీదును నిర్మించాడు. తర్వాత 1783లో పూనా పేష్వా నాగపూర్కు చెందిన భోన్స్లే, కోల్హాపూర్కు చెందిన ఛత్రపతి భోన్స్లే, ఇండోర్కు చెందిన హోల్కర్ రాణి అహల్యాబాయి, గ్వాలియర్కు చెందిన శ్రీమంత్ ప్రదీప్ బువా సమిష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది. 13వ శతాబ్దపు అరబ్ భూగోళ శాస్త్రవేత్త జకారియా అల్ క్వాజ్విని వ్రాసిన వండర్స్ ఆఫ్ థింగ్స్ క్రియేటెడ్, మార్వెల్స్ ఆఫ్ థింగ్స్ ఎగ్జిస్టెడ్ వ్రాతల సారాంశం ఈ క్రింద ఇవ్వబడింది. సోమనాథ్ ఆలయ వివరణ దాని ధ్వంసం గురించి వివరిస్తున్నది. సోమనాథ్ భారతీయుల చేత పవిత్ర క్షేత్రంగా భావించబడి సముద్ర తీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాథ్. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్ఠించడం. ఆలయం మధ్య భాగంలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధాన దైవమైన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగ రూపంలో నిలిచి ఉండడం ఒకవేళ ముసల్మాన్ కాని నాస్తికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించలేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో 1,00,000 కంటే అధికులైన హిందువులు ఇక్కడికి పవిత్ర యాత్రార్థం రావడం ఆనవాయితీ. ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్లో ఉన్న సోమనాథ్లో ఉంది. సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచి తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై 16 సార్లు దాడులు జరిగాయి. అయినా అన్ని సార్లు పునర్నిర్మాణం జరిగింది. ఈ పుణ్యక్షేత్రము శివభక్తులకు మాత్రమే కాక విష్ణు భక్తులకు సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపహాఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు. అనేక మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. శ్రీమాత్రే నమః.